కింద పొట్ట పైన పట్ట మిగిలేదు అదే సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకి. ఇటు అమ్మ నాన్నకి సాయం చేయలేరు, అటు పెళ్ళానికి మరిగిరారు. ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు పీకి పాడేశాడు. ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళు ఏ పని చేయలేరు. కష్టపడడానికి తోటలోకి వెళ్తే ఎండకు అమ్మో నాయను అని ఏసీలో ఉన్నవాడు చెమటలు పట్టేసి మమ్మీ డాడీ అంటే అప్పుడు మమ్మీ డాడీ ఏం చేస్తారు? ఇప్పుడు అడుగు తింటారుగా, కూతురు అల్లుడు కలిపి ఫుట్పాత్ మీద కూర్చొని అడుగు తింటే సమ్మగా ఉంటుంది వాళ్ళకి. అంతేగా మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందనే కదా ఇచ్చారు పిల్లని. అప్పుడు ఆడేం చేస్తాడు? ఇదేం చేస్తుంది? కృష్ణకాంత్ పార్క్ ముందు మొక్కజొన్న పట్ల అమ్ముకుంటుంది, లేదంటే బఠానీలు అమ్ముకుంటుంది. నమస్తే అండి, నా పేరు రేణుక అండి. మేడం, ఇప్పుడు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ జాబ్ అని చెప్పి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నారు. సాఫ్ట్వేర్ సైడ్ మాత్రం లే ఆఫ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. 2 days బ్యాక్ కూడా 12,000 మందిని తీసేయడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటంటే? తీసేస్తారండి, ప్రైవేట్ జాబులు కదా, మన గవర్నమెంట్ జాబులు ఏం కాదుగా. నీకేమైనా బాండ్ రాసి ఇచ్చాడా? ఒక 50 ఏళ్ళు నేను జాబులో ఉంచుతానని, ఒక 20 సంవత్సరాలు నీ జాబు ఖచ్చితంగా ఉంటుందని నీకేమైనా బాండ్ రాసి ఇచ్చాడా? రాసిలేదు కదా. ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పక్కనోడెవడో వెళ్ళి అమెరికాలో చదివాడు, లేదా ఆస్ట్రేలియాలో చదివాడు, అనకాపాలెంలో చదివాడు, మా పిల్లోడు చదవట్లేదని ఫీల్ అయిపోతారు. కానీ ఒక్క తల్లిదండ్రులు కూడా నా కొడుక్కి వ్యవసాయం నేర్పిద్దాం, ఈ పంట ఎలా పండియాలో చూపిద్దాం, లేకపోతే ఈ చేను ఎట్లా కొయ్యాలో చూపిద్దాం, దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది, నాన్న ఎంత కష్టపడుతున్నాడు, ఇదే కొడుకుని చదివించడానికి అదే నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడనేది కొడుకులకు తెలిసేలా పెంచట్లా తండ్రుల కష్టాన్ని వెనక లేవు కదా మరి ఈ సాఫ్ట్వేర్లన్నీ. ఇవన్నీ ఈ మధ్య కాలంలోకి 20 సంవత్సరాల నుంచి ఊడిపడ్డాయేమో మహా అయితే నాకు తెలిసి. 20 సంవత్సరాలు అవుతుందా? ఒక 20 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నప్పుడు తెప్పించినట్టున్నాడు కంపెనీలు. అంతకుముందు లేవు కదా. అప్పటి నుంచి మన నాన్నలు మన అమ్మలు అందరూ వచ్చిందాక గొడ్డు కష్టం చేసి ఆ వ్యవసాయం పండని వ్యవసాయంతో వచ్చి 2 డబ్బులు తప్పులు చేసుకుంటూ నా పిల్లలు నా కొడుకుని ప్రయోజకుని చేయాలి, నా కొడుకు వాళ్ళకిలాగా సాఫ్ట్వేర్ జాబ్ రావాలి, ఇంకేదన్నా జాబ్ రావాలని ఉన్నత పై విద్యలన్నీ చదివించాలని వాళ్ళు రక్తాన్ని దారబోసి మరీ కొడుకుని చదివించారు. ఎందుకు చదివించారు? మీరు సుఖంగా ఉండాలని. వాళ్ళు కష్టపడినా సరే నా కొడుకు మేము పడ్డా కష్టాలు నా పిల్లలకి రాకూడదు, నా కొడుకులకి రాకూడదు, నా మనవాళ్ళకి రాకూడదు, ఇంకా మాతోనే ఈ కష్టాలు అనేది అంతమైపోవాలి అని ఆలోచించాలే తప్ప ఇదే అంతమైపోతుంది. ఓకే, వాళ్ళు కష్టపడరు, మరి వాళ్ళకి తిండి ఎవడు పెడతాడు? వీళ్ళకి తినడానికి గింజలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవడో ఒకటి పండిస్తేనే కదా వచ్చేది. ఎల్లకాలం ఎవడ పండించేస్తే తినేస్తారు వీళ్ళందరూ. అందరూ చదివేస్తే పండించేవాడు కూడా ఉండాలి కదా. ఎందుకు అందరూ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నారు? అంటే తల్లిదండ్రులు కూడా సాఫ్ట్వేర్ సైడ్ పంపేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గొప్పలో మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఆడిక్కడ అడుగుతున్నా పర్లేదు, హైదరాబాద్ అమ్మటే రూమ్ రెంట్ కట్టలేక ఆ వచ్చే జీతం సరిపోక